సూపర్ 6 లో 6 ఐటమ్ చూద్దాం. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. 4వ టెస్టులో ఆసీస్ ఆటగాడితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ ఆటగాడు కాన్ స్టార్స్ ను కోహ్లీ కవ్వించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కాన్ స్టార్స్ భుజం తాకుతూ కోహ్లీ నడిచి వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది. భారత క్రికెట్ వ్యవహరించిన తీరును మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించారు. అతడిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కోరారు. భారత మాజీలు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి కూడా కోహ్లీ అలా ప్రవర్తించాల్సి ఉండాల్సింది కాదన్నారు. ఈ వ్యవహారంలో ఐసీసీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంది. అతడిపై మ్యాచ్ నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే కోహ్లీ తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టాడు. 11 వరల్డ్ నేరానికి పాల్పడటంతో అతడికి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించారు. అలాగే విరాట్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జోడించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి స్పందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హలో అండి. హలో సుమిత్ర, చెప్పండి. యాక్చువల్ గా మ్యాచ్ చూసారు కదా, కోహ్లీని ఆసీస్ మీడియా దోషిగా ప్రచారం చేస్తోంది. ఇది ఎంతవరకు నిజం? ఆసీస్ మీడియానే కాదు, ఈవెన్ ఇండియన్ క్రికెటర్స్ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అతడు చేసింది తప్పని అందరు అంటున్నారు, అనాల్సిందే కూడా. ఎందుకంటే బికాస్ క్రికెట్ లో మనందరికీ తెలుసు సుమిత్ర, అంటే ఫిజికల్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు అసలు యాక్చువల్గా. బికాస్ ఫుట్బాల్ లో మేబీ ఇటువంటి చిన్న చిన్న వాటికి మీకు ఎల్లో కార్డ్ లభించకపోవచ్చు, యూ కెన్ గెట్ అవే విత్ దిస్. బట్ క్లియర్ గా అంటే జరిగిన ఇష్యూలో మనం చూసాం క్లియర్ గా, అంటే కొంచెం సంథింగ్ హ్యాపెండ్ అన్నట్టు కోహ్లీ తరఫున కొంచెం తప్పున్నట్టుగా కనబడింది. సో అందుకనే ఈ జస్ట్ గొట్ అవే విత్ లిటిల్ పనిష్మెంట్. యాక్చువల్లీ కొంచెం సీరియస్ గా ఉన్నట్లయితే మేబీ మరింత యూనో నిషేధం ఉండేది అతనిపై. ఇప్పుడు లెవెల్ 1 అంటే కొంచెం తక్కువ, అది లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వెళ్ళినట్లయితే చాలా చాలా కష్టంగా ఉంటాయి క్రికెట్ లో. బట్ అంత అంటే దాన్ని ఏమంటారంటే కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఒక రోల్ మోడల్ గా ఉంటాడు, అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. సో అటువంటి ప్లేయర్ నుండి జనరల్ గా ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయం. ఇట్ ఆల్ హ్యాపెండ్ మేబీ హిట్ ఆఫ్ ద థింగ్స్ లో. మీరు చెప్పినట్టుగా అతడు కూడా తప్పును ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత 20% అతనికి యూనో కొత్త కూడా పడింది మ్యాచ్ ఫీజెస్ లో. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. బట్ ఈవెన్ కౌంటాస్ ను కూడా మెచ్చుకోవాలి. అతడు కూడా యూనో ఒక ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్ అని చెప్పాడు. డెబ్యూటెంట్ 19 years old, he was playing excellently actually. ఆ ఇన్సిడెంట్ కంటే ముందు, ఆ ఇన్సిడెంట్ తర్వాత అఫ్ కోర్స్ మరింత రెచ్చిపోయి కూడా కపుల్ ఆఫ్ గుడ్ షాట్స్ ఆడాడు. మొత్తానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు క్రికెట్ లో. బట్ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ పనిష్మెంట్ అయితే కోరికి తప్పలేదు. ఆ 20% కోత అనేది. అలాగే సుధీర్, అంటే ట్రావిస్ హెడ్ తో ఇష్యూలో సిరాజ్ ను దోషిగా చూపెట్టే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా? వై నాట్? బికాస్ ట్రావిస్ హెడ్ విషయంలో అంటే ట్రావిస్ హెడ్ ఏమన్నాడంటే జస్ట్ యూనో ఈ వాస్ అంత మంచి బాల్ పడిన తర్వాత ఇప్పుడు ఆ ఓవర్ లో ఏం జరిగిందో మనం అందరం చూసాం సుమిత్ర. ఒక సిక్సర్, ఒక బౌండరీ కొట్టిన తర్వాత ఒక ఫుల్ టాస్ కొట్ అయిపోయాడు. అండ్ ఈ సెడ్ దట్ యూనో ఈ వాజ్ గివింగ్ సమ్ మార్క్స్ టు ద బౌలర్. యాక్చువల్లీ మంచి బాల్ వేసి అవుట్ చేసామని అతను చెప్పాడు. సో ఆ తర్వాత బట్ ద వే సిరాజ్ డిడ్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఫాస్ట్ బౌలర్స్ కు జనరల్ గా అగ్రెషన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఉండదని కాదు. బట్ కొంచెం అగ్రెషన్ ఎక్కువగా కనబడినట్టుగా కనబడింది. ఎందుకంటే యూనో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక వికెట్ పడిన తర్వాత. ఎవ్రీబడి సెలబ్రేట్స్ యాక్చువల్లీ, దెర్ ఇస్ అ వే టు సెలబ్రేట్ ఆల్సో. బట్ పవిలియన్ వైపు ఇట్లా దారి చూపుతూ అది చేయడం అనేది ఇట్ వాస్ నాట్ ఫేర్ యాక్చువల్లీ. సో అలా జరగడంతో యూనో ఫైన్ అనేది ఇద్దరికి వేశారు. బట్ అది కూడా అసలు యాక్చువల్ గా ఈ పర్టికులర్ సిరీస్ లో, అంటే జనరల్ గా ఇండియా ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు స్లెడ్జింగ్ అనేది కామన్ గా మనం చూస్తుంటాం, గతంలో చూసాం, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, జరుగుతుంటాయి. కానీ బట్ ఇటువంటి ఫిజికల్ హ్యాండ్లింగ్ అనేది ఈ రోజు విరాట్ కోహ్లీ చేసింది కొంచెం చాలా తప్పుగానే కనబడింది. అండ్ సిరాజ్ ఆఫ్ కోర్స్ కొంచెం ఓవర్ అగ్రెషన్ చూపాడు ఆ ఇన్సిడెంట్ లో, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఓవరాల్ ఇష్యూస్ ఇప్పుడు ఇవి చూస్తే మొత్తం ఈసారి ఎక్కువగా ఇండియన్సే ఎక్కువగా కనిపిస్తున్నారా ఇలాంటి స్లెడ్జింగ్, కవ్వింపులు ఇవన్నీ? అలానే లేదు, ఆస్ట్రేలియన్స్ కూడా చేస్తుంటారు. బట్ ఆస్ట్రేలియన్స్ అంటే కొంచెం వాళ్ళు లాస్ట్ 2 సిరీస్ లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఈసారి ఎలా అయినా ఇండియాని ఓడించాలి అనేటువంటి ఒక కసి పట్టుదల కనబడింది. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ కూడా అంత చెప్పుకోదగ్గ ఫామ్ లో కనబడలేదు. బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ స్టార్క్ అండ్ కమిన్స్ ఇద్దరు మాత్రమే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. హెజిల్వుడ్ ను వాళ్ళు మిస్ అయినారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో, ఫస్ట్ హాఫ్ తర్వాత. ఆ తర్వాత ఈ మ్యాచ్ లో కూడా ఆడటం లేదు. సో దాంతో ఆస్ట్రేలియన్స్ పైన కొంచెం ప్రెషర్ అనేది కనబడింది అసలు. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ మోరల్ కూడా కొంచెం డౌన్ గా ఉంది, కాన్ఫిడెన్స్ లో ఉండడంతో మేబీ ఎక్కువ చూడలేదు. బట్ ఆస్ట్రేలియన్స్ దే ఆల్సో డూ యాక్చువల్లీ గతంలో చాలా చేశారు. అండ్
వాళ్ళకు pressure ఏ రియల్ గా వీటికి చెప్పాలంటే reason అనుకోవచ్చా, సుధీర్? అంటే pressure ఏ వీటికి reason ఇటువంటి అనుకోవచ్చా? స్లెడ్జింగ్ లో వాళ్ళకు నెంబర్ 1 పేరు ఉండేది ఆస్ట్రేలియాకే ఉంటది. బట్ ఈ సిరీస్ లో మీరు అన్నట్టుగా కొంచెం స్లో డౌన్ అయినట్టుగా కనబడింది ఆస్ట్రేలియా, నో డౌట్ అండి. అంటే ప్రెజర్ రీజన్ అయి ఉంటుందా ఈ స్లెడ్జింగ్ కి, కవ్వింపులకి? ప్రెషర్ అని కాదు అసలు, యాక్చువల్ గా జనరల్ గా ఏమవుతుంది హీట్ ఆఫ్ థింగ్స్ లో, ఇప్పుడు మనం ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం కొంచెం అంటే ఎంఫసైజ్ చేయాలి అంటే దట్ యంగ్స్టర్ వాజ్ ప్లేయింగ్ ఎక్సలెంట్లీ అండి, అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అదే ఏరియాలోంచి కోహ్లీ రావడం, బికాస్ జనరల్ గా స్లిప్ లో ఫీల్డ్ చేసే వాళ్ళు బ్యాటర్స్ పక్క నుంచే వస్తుంటారు, అదా రావడం జరిగింది. అండ్ జస్ట్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో జరిగింది. అంటే నేను అనుకుంటాను మేబీ డెలిబరేట్ గా అతనికి ఏదో ఇంజరీ చేయాలని చెప్పి కోహ్లీ అనుకొని ఉండడు. బికాస్ దిస్ మ్యాన్ యాక్చువల్లీ కొంటాస్ మీరు అన్నట్టుగా అతడు అసలు యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఒక బిగ్ ఫ్యాన్. అసలు విరాట్ కోహ్లీని ఒక ఐడల్ గా, ఒక రోల్ మోడల్ గా తీసుకుంటూ ఆడుతూ ఉంటాడు. సో విరాట్ కోహ్లీ నేను అనుకుంటాను మేబీ ఒక బిట్ ఆఫ్ ఏదో అనుకున్నాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ అది కొంచెం అదే సమయంలో అతడు గ్లౌస్ సెట్ చేయడం, బ్యాట్ సెట్ చేసుకోవడంలో కొంచెం ఆ భుజం కొంచెం తగిలినట్టుగా అనిపించింది. బట్ యాక్చువల్లీ విరాట్ కోహ్లీ చేసింది మాత్రం మంచిది కాదండి. ఎందుకంటే కోహ్లీ లాంటి వాళ్ళు జనరల్ గా And తను కూడా ఒక రోల్ accept మోడల్ గానే చేశాడు నిలవాలి. తప్పును. అంటే అతనికి ఉన్నటువంటి క్యాలిబర్ స్టేచర్ కు ఐ థింక్ ఇంత, బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ చూశాం కదా, సెంచరీ సాధిస్తూ ఉంటాడు. తర్వాత మంచి ఎంటర్టైనర్. కోహ్లీకి అగ్రెషన్ ఉంది ఆన్ ద ఫీల్డ్, కెప్టెన్ గా ఉన్నప్పుడు చూసాం, ప్లేయర్ గా ఉన్నప్పుడు కూడా ఈ డస్ దట్. అతని ఎగ్జూబరెన్స్ అసలు యాక్చువల్ గా నోబడీ కెన్ మ్యాచ్ ఆన్ ద ఫీల్డ్. బట్ ఇటువంటి వాళ్ళలో జనరల్ గా కోహ్లీని మనం చాలా అర్థంగా చూస్తుంటాం. బట్ వాట్ హ్యాపెన్ టుడే వాజ్ వెరీ బ్యాడ్ అండి, నో డౌట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీ యొక్క వర్షాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.